మరణాశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మీ ముందుకి నేను ఒక అతి ముఖ్యమైన విషయంతో వచ్చాను. జాగ్రత్తగా దీన్ని మీరు వినటమే కాకుండా అర్థం చేసుకొని దానిలో విషయాలు గ్రహించాలి. ఇవి ఉపనిషత్తుల నుంచి సేకరించిన విషయాలు. శరీర ప్రాణ విభాగమైన జడ పదార్థంలో భగవంతుడైన చైతన్య పదార్థం కలిసినప్పుడు మాత్రమే జీవన వ్యాపారం సాగుతుంది. శరీరంలోనికి ఆయన నడినెత్తి గుండా ప్రవేశిస్తాడు. ఈ శరీరం 11 ద్వారాలు గల నగరం అని కఠోపనిషత్తు వివరిస్తుంది. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా ద్వారాలు, నోరు, నాభి అంటే బొడ్డు అంటాం మనం, జననేంద్రియము, అపానము, నడినెత్తిన గల బ్రహ్మరంధ్రము అనేవి ఆ 11 ద్వారాలు. బ్రహ్మరంధ్రాన్ని భగవన్ మార్గము అంటే భగవంతుని పొందడానికైన మార్గము అంటారు. జన్మరాహిత్య మార్గము, దానినే జన్మరాహిత్య మార్గమని తైత్రీయ ఉపనిషత్తు వచిస్తుంది. తర్వాత విషయం, హృదయపు నాడులు 101. హృదయం గురించి నేను ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను. అవి మీరు మరి కొన్నిసార్లు చూస్తే కానీ అర్థం కాదు. హృదయం అంటే మనకున్న ఎడమవైపున్న గుండె కాదు. హృదయం, దాని స్థానం అన్నీ కూడా ఆ వీడియోస్లో చెప్పాను నేను. హృదయపు నాడులు 101. వాటిలో ఒకటి నడినెత్తిని చొచ్చుకొని పోతుంది. దాని గుండా పైకి పోయేవాడు మృత్యురహిత అంటే అమరత్వ స్థితిని పొందుతాడు. తక్కిన నాడుల ద్వారా వెలుపలకు వెళ్ళేవాడు అనేక అధోలోకాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అని కఠోపనిషత్తు వచిస్తుంది. ఈ ఉపనిషత్తులన్నీ చెప్పేవి వేదాల నుంచి వచ్చినవి, తయారైనవి. ఇవి ఎంతోమంది ఋషుల జ్ఞానం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. హృదయం నుంచి 101 నాడులు బయలుదేరుతున్నాయి. వీటి మూలంగానే ఆదేశాలు ఇవ్వబడుతున్నాయి, అనుభవాలు పొందబడుతున్నాయి. నాడులు భౌతిక నేత్రాలకు అగోచరాలు. ప్రార్థన, భగవన్మయ జీవితం వంటి వాటి మూలంగా పవిత్రము శక్తివంతమైన మనస్సుకు మాత్రమే అవి గోచరమవుతాయి. నడినెత్తిన గల బ్రహ్మరంధ్రం, నడినెత్తిన బ్రహ్మరంధ్రం ఉందని చెప్పాను నేను. నడినెత్తిన గల బ్రహ్మరంధ్రము గుండా ఒక నాడి వెళుతుంది. దీని ద్వారా ప్రాణాలు విడిచే వ్యక్తి అమరత్వ స్థితిని పొందుతాడు. తక్కిన 100 నాడులు మిగిలిన 10 ద్వారాలలో ఏదో ఒక దానిలో అంతమవుతాయి. వీటి ద్వారా ప్రాణం బయటకు పోయినప్పుడు మళ్ళీ జన్మ ప్రాప్తిస్తుంది. కామనారహితుడైన యోగి మాత్రమే బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణం విడువగలడని శాస్త్రాలు వచిస్తున్నాయి. యోగికి మాత్రమే ఇది సాధ్యం. విధృతి అంటే చేర్చబడినది అని అర్థం. విధృతి అంటే చేర్చబడినది అని అర్థం. ఇదే బ్రహ్మరంధ్రం. దీన్నే బ్రహ్మరంధ్రం అంటారు. ఈ బ్రహ్మరంధ్రాన్ని భగవంతుడు ప్రవేశించిన ద్వారంగా ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రాలు చెప్తున్నాయి. శరీర ప్రాణ విభాగమైన జడ పదార్థంలో చైతన్యం ప్రవేశించడాన్ని భగవంతుడు ప్రవేశించాడన్నట్లుగా మంత్రం వచిస్తూ ఉన్నది. శరీర ప్రాణ విభాగమైన జడ పదార్థంలో ఎప్పుడు చైతన్యం ప్రవేశిస్తుంది? ఎప్పుడు చైతన్యం ప్రవేశిస్తుంది? మళ్ళీ చెప్తున్నా, శరీర ప్రాణ విభాగమైన జడ పదార్థంలో ఎప్పుడు చైతన్యం ప్రవేశిస్తుంది? పిండంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు. తండ్రి శరీరంలో రేతస్సులో ఉన్న ప్రాణం తల్లి శరీరాన్ని చేరుతుంది. ఆ తర్వాత చేరుకున్న శరీరంలో బస చేస్తుంది తండ్రి శరీరము.
తండ్రి శరీరము, తల్లి శరీరము, చేరువైన శరీరము, ఈ మూడు నివాస స్థానాలుగా చెప్పబడ్డాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. తండ్రి శరీరములో రేతస్సులో ఉన్న ప్రాణం తల్లి శరీరాన్ని చేరుతుంది. ఆ తరువాత చేరుకున్న శరీరములో బస చేస్తుంది. తండ్రి శరీరము, తల్లి శరీరము, చేరువైన శరీరము, ఈ మూడు నివాస స్థానాలుగా చెప్పబడ్డాయి. 3 కళలు అంటే 3 స్థితులని అర్థం. జాగ్రత్త, వీటిని కూడా నేను ప్రస్తావించాను ఇదివరకు వీడియోస్లో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలలో మనిషి జీవిస్తున్నాడు. దీనిని 3 కళలుగా ప్రస్తావించారు. 3 స్థితులు, అవస్థలు. కళ అని తెలపటం గమనార్హం. స్థితి రహితమైన లక్షణమే కళను నిర్ణయిస్తుంది. కళ నుంచి మేల్కొనగానే కళలో చూసినవన్నీ అదృశ్యమైపోతూ ఉంటాయి. సుషుప్తావస్థ నుంచి అంటే గాఢ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఆ స్థితిలో పొందిన సుఖం మాయమైపోతుంది. ఆ విధంగానే నేడు మనం జాగ్రత్త అవస్థ అని భావించే స్థితి కూడా భగవదనుభూతి పొందినప్పుడు అదృశ్యమవుతుంది. ఇది జాగ్రత్త పట్టుకోవాలి. కనుక ఇది స్థితి రహితమైనదే. మాతృమూర్తి శారదాదేవి చేసిన ఈ క్రింది సంభాషణ ఒకసారి వినండి. మాతృమూర్తి శారదాదేవి చేసినటువంటి క్రింది సంభాషణ మీకు తెలుసు కదా. శారదాదేవి చేసిన ఈ క్రింది సంభాషణ ఒకసారి వినండి. మాతృదేవి శారదాదేవి: లోకమే ఒక కళ, ఇది కూడా అంటే జాగ్రత్తావస్థ ఒక కళే అని అన్నారు శారదాదేవి గారు. భక్తుడు: లేదు, ఇది కళ కాదు. కళ అయితే క్షణకాలంలో చెరిగిపోయి ఉండేది, కానీ ఇది పలు జన్మలుగా కొనసాగుతున్నది అన్నాడు భక్తుడు. అప్పుడు శారదాదేవి గారు మాతృదేవి ఏమని సమాధానం చెప్పారంటే, అయి ఉండవచ్చు, అయినప్పటికీ అది కళే తప్ప మరేది కాదు. ఇదిగో రాత్రి నువ్వు కలకన్నావు, ఇప్పుడు అది లేదు. కుమారుణ్ణి కోల్పోయిన ఒక రైతు తానొక రాజు, 8 మంది కుమారులకు తండ్రి అని కలగన్నాడు. కళ చెదిరిపోగానే నిద్రలేచిన అతడు ఆ 8 మంది పిల్లల కోసం ఏడవనా, ఈ ఒక్క కుమారుడి కోసం వినిపించనా అని అడిగాడు. ఇలా మాతృదేవి వివరించారు. అంటే జాగ్రత్త అవస్థ కూడా ఒక కళే. అది కళగానే మనం భావించాలి. ఎందుకు అంటే ఇక్కడ లోకమే ఒక కళ. ఇది మనకి ఎలా ఉంటుందంటే, లోకం ఒక కళ అయినప్పుడు జాగ్రత్త అవస్థ కూడా ఒక కళే. ఇది మాతృదేవి చెప్పినటువంటి విషయం. మాతృదేవి శారదాదేవి అన్న మాటల్లో మీకు ఈ జాగృత అవస్థ కూడా ఒక కళే అని చాలా వివరంగా చెప్పారు. ఇది మీరు గుర్తించాలి, దీన్ని పట్టుకోవాలి మీరు. అంటే మనిషి స్వప్నమయమైన ఈ లోకాన్ని ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను. మాతృదేవి వారు చెప్పినటువంటి విషయాన్నే మళ్ళీ చెప్తున్నాను. మనిషి స్వప్నమయమైన ఈ లోకాన్ని కాంక్షించకుండా తన స్వస్వరూపమైన ఆత్మను ఆకాంక్షించి అనుభూతి పొందాలి. ఇప్పుడు చెప్పిన చాలా విషయాలు జాగ్రత్తగా మీరు వీటిని పట్టుకోండి, అందరికీ షేర్ చేయండి. దిస్ ఈజ్ నాట్ నాలెడ్జ్, దిస్ ఈజ్ విజ్డమ్. ఇది ప్రాపంచిక సమాచారం కాదు, ఇది వేదాలు ఉపనిషత్తులు వచించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అందరికీ నా నమస్సులు.